గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పార్ట్ 2లో జున్ను ఎత్తిపెట్టుకున్న టాయ్స్ వాళ్ళ నాన్నమ్మ కొనిచ్చిన టాయ్స్ గుర్తుగా అదే పుత్తూరు తిరునాళ్ళలో కొన్నాడు కదా, ఆ టాయ్స్ అన్నీ కూడా వాడు జాగ్రత్తగా ఎత్తిపెట్టుకో ఉన్నాడు. అవన్నీ మీకు చూపిస్తానన్నాను కదా, చూసేది. ఈ పౌచ్ కూడా తిరునాళ్ళలో కొనిందే అంట. చూడండి, ఈ బెలూన్స్ అంతా ఇప్పుడు వాడు ఎత్తిపెట్టుకున్నాం. ఇవన్నీ కూడా వాహిత అంటే జున్ను వాళ్ళ పెదనాన్న కూతురు. ఆ అమ్మాయికి జున్నుకి ఇద్దరికి కొనిచ్చింది వాళ్ళ నాన్నమ్మ. ఇద్దరు కూడా జున్నుగాడు ఏంటంటే మొత్తం ఈ పౌచ్ కూడా అక్కడే కొనింది ఆ తిరునాళ్ళలో. ఆ పౌచ్తో పాటు వాడు అన్నీ కూడా ఇందులోనే జాగ్రత్తగా పెట్టుకొని ఉన్నాడు. చూడండి, పెన్సిల్స్ ఎంత క్యూట్ ఉన్నాయో చూడండి. ఇవి కొని కూడా అయిపోతుంది. చూడండి ఎంత క్యూట్గా ఉందో. తర్వాత ఇది పెన్ అన్నమాట. పెన్ను, పెన్సిల్, ఎరేజర్ ఇవన్నీ కూడా పుత్తూరు తిరునాళ్ళలో కొన్నాడు జున్ను. వాళ్ళ నాన్నమ్మ కొనిచ్చింది. ఆ తర్వాత లైట్ పెన్ను. ఆ తర్వాత ఓకే. సో చూడండి, ఇక్కడ ఇది వచ్చి వీల్. ఇది కూడా పుత్తూరు తిరునాళ్ళలోనే కొన్నాడు, వాళ్ళ నాన్నమ్మ కొనిచ్చింది. తర్వాత ఫ్యాన్ చూడండి ఎంత బాగా పనిచేస్తుంది. అయితే ఎండాకాలంలో అసలు కరెంట్ లేకపోయినా కూడా ఇదే బాగా గాలి వస్తుంది. ఆ తర్వాత టార్చ్ లైట్, సెల్స్ అయిపోయినట్టుంది. ఆ తర్వాత స్మాల్ టాయ్ డక్. ఆ తర్వాత ఇవన్నీ కూడా పుత్తూరు తిరునాళ్ళలో పౌచ్తో సహా ఇవన్నీ కూడా పుత్తూరు తిరునాళ్ళలో కొన్నాడు జున్గాడు. వాళ్ళ నాన్నమ్మ కొనిచ్చింది. అయిపోతుంది ఒక 3 years పుత్తూరు తిరునాళ్ళు. అప్పుడు కొన్నవి కూడా అంత జాగ్రత్తగా వాడు ఎత్తిపెట్టుకునే ఉన్నాడు. ఇప్పుడు నేను మీకు కిండర్ జాయ్కి టాయ్స్ వస్తాయి కదా, అది ఎప్పటి నుంచి కొంటా ఉంటే వాడు అన్ని టాయ్స్ ఎత్తి పెట్టుకుంటాడు. చూడండి ఒకసారి. ఇవే కిండర్ జాయ్కి వచ్చిన టాయ్స్. కిండర్ జాయ్ చాక్లెట్ ఉంటుంది కదా, దాన్ని కొనుక్కుంటే దానికి ఒక బొమ్మ వస్తుంది అన్నమాట. దానికి చిన్నప్పటి నుంచి వాడు కొంటూ ఉన్నాడు అనమాట. ఆ టాయ్స్ అంతా కూడా వాడు ఇలానే ఎత్తి పెట్టుకుంటాడు. చూడండి, రింగ్. ఆ తర్వాత ఏదో బొమ్మ ఇక్కడ ఏదో అర్థం కావట్లేదు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే, ఆ తర్వాత బేబీ గర్ల్ విత్ అంబ్రెల్లా. ఆ తర్వాత చిన్న జీప్. ఇలాగ చాలా టాయ్స్ అన్నీ కూడా వీడు ఇట్లా డిఫరెంట్గా ఇస్తారు. దాన్ని జాయిన్ చేసి పెట్టుకోవాలి, మనమే సెట్ చేసుకోవాలి ఈ బొమ్మలన్నీ కూడా. చూడండి, ఇవన్నీ కూడా కిండర్ జాయ్ టాయ్సే. ఇది కూడా డియో. తర్వాత ఇవన్నీ చూడండి. ఈ ర్యాబిట్ చూడండి ఎంత క్యూట్గా ఉందో ఈ ర్యాబిట్. ఆ తర్వాత ఫ్యాన్. తర్వాత చిన్న కారు. ఇది ఒక చిన్న టాయ్. ఇవన్నీ కూడా కిండర్ జాయ్ టాయ్సే. అన్నీ కూడా వీడు జాగ్రత్తగా ఇలానే పెట్టుకొని ఉన్నాడు. మేము మొన్న క్లీన్ చేస్తూ ఉంటే ఇవన్నీ బయటపడినాయి అన్నమాట. ఇంకా ఇవి కొన్ని మాత్రమే. చిన్నప్పటి నుంచి ఇంకా వాళ్ళ నాన్నమ్మ వాడికి డాక్టర్ సెట్, ఆ తర్వాత వెజిటేబుల్ బొమ్మలు, ఆ తర్వాత ఇంకా చాలా టాయ్స్ ఉన్నాయి. టెడ్డీ బేర్. అవన్నీ కూడా ఇంకొక వేరే దగ్గర ఉన్నాయి. ఆ పూజ రూమ్లో ఎక్కడో కింద పెట్టేసి ఉందాం అన్నీ. ఇవి మాత్రం వాడు జాగ్రత్తగా నచ్చింది కాబట్టి ఇష్టపడి వాడు కబోర్డ్లో దాచుకున్న టాయ్స్ ఇవన్నీ కూడా. ఓకే, తర్వాత వాడి బ్యాగ్ చూపిస్తాను. వాడి బ్యాగ్ ఎట్లా పెట్టుకుంటాడు వాడు అనేది చూడండి. ఇక్కడ ఒక్కసారి చూడండి, ఇది వీడి బ్యాగ్ అనమాట. ఇందులో అన్నీ వాడికి సంబంధించిందే ఉంటుంది. బాటిల్, క్రయాన్స్,
పెన్సిల్స్, పెన్స్, ఎరేజర్స్, ఇది అంతా వాడి స్టేషనరీ బ్యాగ్ అన్నమాట. ఏం కావాలన్నా కూడా ఈ బ్యాగ్లోనే వాడు ఎత్తుకుంటాడు. కాబట్టి ఇవన్నీ కూడా కబోర్డ్లో పెట్టుకుంటాడు జాగ్రత్తగా. మిగతా టాయ్స్ అవన్నీ కూడా హాల్లో పెట్టుకొని వాటితో ఆడుకొని మళ్ళీ పెట్టేస్తాడనమాట. ఇది కంప్లీట్ పార్ట్ 2 బ్లాగ్. మీరు కూడా ఇలానే చిన్నప్పటి నుంచి థింగ్స్ కానీ అన్నీ ఎవరైతే మెమరీగా పెట్టుకుంటారో నాకు ఒకసారి లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. వీడియోని ఫుల్గా చూడండి, స్కిప్ చేయొద్దు. అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.